విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో నేను పెడుతున్న మొట్టమొదటి తొలి కాన్ఫరెన్స్ మరి మన సంగారెడ్డిలో పెడతా ఉన్నా. న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను అందరినీ. రెండు విషయాలు, ఒకటి ముఖ్యంగా రెండు కూడా స్టేట్కి సంబంధించిందే. ఒక అంశం స్టేట్ కన్సిడర్ చేసి వీలైతే ఒక అంశాన్ని జిల్లాకు కన్సిడర్ చేస్తే బాగుంటుంది. రెండు భాగాలుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. నేను మాట్లాడుతున్న అంశం కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం కనుక దయచేసి ఇది ప్రాపర్గా మంచి కవరేజ్ రావాలి. ప్రభుత్వం మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ 2025వ సంవత్సరంలో కనుక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీద లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టిండు. ఇలా ఈ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేవాడిగా మార్చొద్దు. రైతు ఎప్పుడు పై చేయి ఉండాలి, రైతు ఇచ్చేవాడికి ఉండాలి. కానీ రైతులు మీరు దరఖాస్తులు పెట్టించి దరఖాస్తులో తెలుసో తెలియకో తప్పులుంటే మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను శిక్షార్హుడిని అని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు మానండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మీ దగ్గర డేటా ఉంది. ఇదేం కొత్త స్కీమ్ కాదు. నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చింది కదా. అదే పద్ధతిలో 5,000కు బదులు 7,500 ఇస్తాను నువ్వు నమ్మించినావు. నమ్మించి గద్దెనెక్కినావు. మరి గద్దెనెక్కిన తర్వాత నీవు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచు. బాండ్ పేపర్లనే రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను. వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాటే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి డిసెంబర్ 28 పోయింది, జనవరి 1వ తారీఖు వచ్చింది. మాట తప్పలేదు. ఎందుకు లేట్ అయిందని తెలుసుకుంటే దాంట్లో కూడా ఎట్లా వడబోత చేయొచ్చని బాగా కష్టపడి పనిచేస్తుండట. ఏది వేస్తారట, వ్యవసాయ కూలీలను తగ్గించడానికి, తక్కువ మందికి ఇవ్వడానికి ఇవాళ ఏరువేతకు బాగా కష్టపడుతున్నారట సెక్రటరీలో. ఈ రాష్ట్రంలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. దీని కింద 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు. ఒక కార్డు మీద కుటుంబానికి ఒక కార్డు ఉంటుంది. 54 లక్షల ఉపాధి హామీ కార్డులు, 1,04,00,000 మంది కూలీలు పనిచేస్తా ఉన్నారు. అంటే మరి ఉపాధి హామీలో పనికి పోతున్నారంటే ఎవరు పోతారు? బతుకుదెరు లేనటువంటి వాళ్ళు. కూలీ కనుకనే కూలి పనికి పోతారు. మరి అక్కడ మళ్ళీ ఏరువేత ఎందుకు? ఇప్పుడు అక్కడ ఏంటట, నీకేమైనా భూమి ఉన్నదా అని చూస్తారట. గుంట ఉన్నదా, 5 గుంటలు ఉన్నదా, 3 గుంటలు ఉన్నదా, 2 గుంటలు ఉన్నదా, అర్ధ ఎకరం ఉన్నదా, పావు ఎకరం ఉన్నదా? పావు ఎకరంలో పంట పండుతుందా? మరి బతుకుతారా? కొన్ని రాళ్ల భూములు ఉంటాయి, కొన్ని గుట్టల భూములు ఉంటాయి, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉంటాయి. సాగునీటి సౌకర్యం ఉండదు, కరెంటు సౌకర్యం ఉండదు, రూపాయి పంట పంటది. పేరుకు మాత్రం 5 గుంటలో 10 గుంటలో ఉంటుంది. వాళ్ళను కూడా ఏరు వేస్తా, ఇంటికి ఒకరికే ఇస్తా, నువ్వు రోజు కూలికి పోతేనే ఇస్తా, 100 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా, లేదు 50 పని దినాలు పూర్తి చేస్తేనే ఇస్తా అని కూడా అవమానపరుస్తారా?
కూలికి కూడా వెలగడతారా? కూలీలను కూడా ఇంకా మీరు రకరకాల దాంతో ఏరు వేస్తారా? ఇది ఏం పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎలాంటి షరతులు లేకుండా ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్న 1,04,00,000 మందికి వ్యవసాయ కూలీలకు మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా సంవత్సరానికి 12,000 రూపాయలు బేషరతుగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ. వెంకట రాజులైనా మన దేశ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ దేశం యొక్క అంతర్గత భద్రత, శాంతి భద్రతలు అనేటువంటి దాన్ని అత్యంత ప్రాధాన్యతగా ఏ ప్రభుత్వమైనా కూడా చేస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాలోనైనా ఒక రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వెళ్ళి చూస్తారు. క్రైమ్ రేట్ ఎంతున్నది, క్రైమ్ జరిగితే ఎంతమందిని వీళ్ళు పట్టుకుంటున్నారు. విజ్ఞప్తి చేసేది ఒకటే, రాష్ట్రంలో రైతుల పక్షాన రైతు భరోసాలో కోతలు పెట్టకండి. అర్థం చేసుకోండి, లోతైన విశ్లేషణ అవసరం. ఏ రకంగా రైతులకు కోతలు పెట్టాలని కాదు ఆలోచించాల్సింది, ఏ రకంగా రైతులకు మేలు చేయాలి, ఏ రకంగా రైతులకు సహాయపడాలన్నదే ప్రభుత్వం ఆలోచించాలి. నువ్వు పత్తి వేసుకున్నావు కనుక నీకు ఎగబెడతా, నువ్వు చెరుకేసినవు ఎగబెడతా, నువ్వు కంది వేసినవు ఎగబెడతా, నువ్వు హార్టికల్చర్ పండ్ల తోటలు పెట్టినవు నీకు ఎగబెడతా. ఇది కాదు. నీకు ఎట్లా అందిస్తా, రైతును ఎట్లా నిలబెడతా, రైతు ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచుతా అని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప రైతుకు ఎట్లా కోత పెడతా అని ఆలోచించకూడదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ పూర్తి చేయాలని, ఈ రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయల డబ్బు విడుదల చేయాలని, షరతులు లేకుండా కోతలు లేకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రకారంగా రైతు భరోసా డబ్బులు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు.